అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కాలభైరవ స్వామి గుడిని మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి బజార్ ఘాట్లో ఉందన్నమాట. ఇప్పుడు మనము కాలభైరవుని గురించి తెలుసుకుందామండి. కాలభైరవ అంటే కాలమే భయపడేంత భయంకరమైన వాడు అని అర్థం. కాలభైరవుడు శివుని యొక్క అవతారం అండి. కాలభైరవుని యొక్క ఆయుధం త్రిశూలం, వాహనం శునకం. ఈ భైరవుడు నాగుల్ని చెవి పోగులుగా దండలకు కాలికి అలంకరించబడి ఉంటాడు. ఇతడు పులి చర్మాన్ని ఎముకల్ని ధరిస్తాడు. ఇప్పుడు కాలభైరవ స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులని అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ్ అను 5 ముఖములు ఉంటాయి. ఈ 5 ముఖములతో ఋషుల వంక చూస్తూ అదేమిటయ్యా బ్రహ్మము, ఎవరని అడుగుతారేమిటి, నేనే బ్రహ్మను అన్నా. అప్పుడు బ్రహ్మగారు, నేను ఈ లోకములన్నిటినీ సృష్టించాను, నేనే నీ పుట్టుకకు కర్తను, నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను, నేనే వీటిని సంహారం చేస్తాను, నేనెప్పుడు బ్రతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు, నేనే బ్రహ్మను అన్నాడు బ్రహ్మదేవుడు. తరువాత పక్కనున్న విష్ణువు, బ్రహ్మ, అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలో నుంచి కదా, కావున నేనే బ్రహ్మను అన్నాడు. ఇద్దరికి ఈ విషయంలో జగడం వచ్చింది. ఇట్లా అయితే తేలేది కాదు అని చెప్పి త్రిమూర్తులు వేదాలని పిలిచారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ప్రణవం. వీళ్ళందరూ వాళ్ళ వర్షన్స్లో శివుడే గొప్ప, శివుడే బ్రహ్మము అని తెలిపారు. కానీ వీరి మాటలకు బ్రహ్మ, విష్ణువు ఇద్దరూ అంగీకరించలేదు. ఈ మాటలను రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారమైంది. సాకారమును చూసిన విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ, నీవెవరు, నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలో నుంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. 5వ తలను గిల్లేయి అన్నాడు. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమైన రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి, ఈశ్వర, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మతల తెగిపోయింది కాబట్టి నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ, నీవు ఎంత గొప్ప వాడివైనా బ్రహ్మతల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మ హత్య పాతకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను, అప్పుడు నీ బ్రహ్మహత్య పాతకం పోతుంది అని చెప్పాడు. బ్రహ్మహత్య పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్య పాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడు ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుని పుత్రుడవు కనుక శివుడితో సమానుడు, బ్రహ్మదేవుని గర్వమును అణుచుటకు జన్మించిన వాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు. కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు. దీంతో కాలభైరవుడు కాశీనగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్య పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం. కాశీలో కాలభైరవుడు విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వనాథుని భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవ, ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్కమనము అవ్వగానే నువ్వు కనబడతావు. దీనిని భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో? శివాలయంకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుని
ఎందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపములను నీవు తీసేయి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడువై ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వే తినేయి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్న వాళ్ళే కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. కాలభైరవులు 8 రకాలు మరియు వారిని అష్టభైరవులు అసితంగ భైరవర్, చండ భైరవర్, కపాల భైరవర్, క్రోధ భైరవర్, ఉన్మత్త భైరవర్, భీషణ భైరవర్, రురు భైరవర్ మరియు సంహార భైరవర్ అనే పేర్లతో పిలుస్తారు. ఇంకా ఈ కాలభైరవునికి మద్యపానం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ దృష్టి నివారణకు గుమ్మడికాయల్లో దీపము, అలాగే కాకరకాయల్లో దీపాలు పెడతారు. సో ఇదండి కాలభైరవుని గురించి ఇన్ఫర్మేషన్ కొంచెం యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. సో ఈ గుడికి పౌర్ణమి, అమావాస్య, అష్టమి రోజు చాలామంది భక్తులు వస్తారు. మీరు ఈ టెంపుల్కి రావాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో బజార్ఘాట్ కాలభైరవ స్వామి టెంపుల్ అని టైప్ చేయగానే వచ్చేస్తుందండి. సో చాలా ఫేమస్ టెంపుల్. నీలోఫర్ కెఫే నుంచి స్ట్రెయిట్గా వస్తే మనకి సర్కిల్ ఉంటుంది, బజార్ఘాట్ సర్కిల్. సో అక్కడే టెంపుల్ ఉంటుంది, కాలభైరవుని టెంపుల్. నేను ఈ గుడికి ఫస్ట్ టైం మా అత్తమ్మ వాళ్ళతో వచ్చానన్నమాట. మీరు కూడా వీలైతే ఒక్కసారి ఈ గుడిని దర్శించుకోండి. మార్గశిర మాసంలో వచ్చే అష్టమి రోజు కాలభైరవ జయంతిగా ఇక్కడ వేడుకలు జరుపుకుంటారండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.